హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు పూజా విధానము, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపారాధన ఏ విధంగా చేయాలి, రథసప్తమి రోజు స్నానం చేస్తూ చదవవలసిన శ్లోకం ఏమిటి, పాటించవలసిన నియమాలు, అలాగే రథసప్తమి రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. మనకు పుష్యమాసం వెళ్ళిపోయి మాఘమాసం వచ్చింది. మాఘ అంటే పాపము లేనిది అని అర్థము. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసము ఈ మాఘమాసము. మాఘమాసంలో పౌర్ణమికి ముందు 7వ రోజు వచ్చే శుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటాము. రథసప్తమినే సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సూర్యునికి ఎంతో ప్రీతికరమైన ఈ మాఘమాసంలో ఒక్క రథసప్తమి రోజే కాకుండా ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారము కూడా సూర్యునికి ప్రత్యేకంగా పూజలు చేస్తాము. రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్యకిరణాలు పడే ప్లేసులో, అంటే మన ఇంటి పెరటిలో కానీ, లేదంటే బాల్కనీలో కానీ, లేదా తులసికోట దగ్గర కానీ రథసప్తమి పూజ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఈరోజు ఇంటి గుమ్మం ముందు రథాన్ని ముగ్గుగా అలంకరించుకోవాలి. పూజ చేసే ప్రాంతంలో పసుపుతో కానీ, లేదంటే గోమయంతో కానీ అలికి ముగ్గులు వేసుకోవాలి. పూజలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే సూర్యభగవానుడి యంత్రం ఉన్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి రెండు కూడా లేవు, అందుకని ఇక్కడ నేను సూర్యభగవానుడి రూపాన్ని ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటున్నాను. ఉదయము బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నము మహేశ్వర స్వరూపంగాను, సాయంకాలము విష్ణు రూపంగాను, ప్రతిదినము త్రిమూర్తి రూపంలో సూర్యభగవానుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే సూర్యున్ని ప్రత్యక్ష దైవము అని పిలుస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు వచ్చే ఈ రథసప్తమి పర్వదినం నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుందండి. ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. అయితే రథసప్తమి రోజు ముఖ్యంగా చేయవలసినవి సప్తమి స్నానము, సూర్యభగవానుడికి ప్రత్యేకంగా చేయవలసిన నైవేద్యము, చిక్కుడుకాయల రథము, అలాగే సూర్యునికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపము. ఇవన్నీ కూడా రథసప్తమి రోజు తప్పకుండా చేయాలి. వాటిలో ముందుగా రథసప్తమి రోజు తప్పకుండా చిక్కుడు రథం అనేది తయారు చేసి సూర్యభగవానుడిని ఆ రథంలోకి ఆవాహనం చేసి పూజ అనేది చేసుకోవాలి. రథసప్తమి రోజు అన్నీ కూడా 7 సంఖ్యలో ఉండేలా అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి. ఈ చిక్కుడు రథాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డెకరేషన్ చేసుకుంటారండి. ఎవరికి నచ్చినట్టు వారు తయారు చేసుకోవచ్చు. చిక్కుడు రథం తయారు చేయటానికి ఇలా 7 చిక్కుడుకాయలు తీసుకొని మనము వాడకుండా శుభ్రంగా ఉన్న చీపురు పుల్లలు కానీ, లేదంటే అందరి ఇళ్లల్లో ఉంటాయి కదండి టూత్ స్టిక్స్, వాటితో కూడా ఈ రథాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే సప్తమి స్నానము, సూర్యునికి అర్కుడు అని పేరు, అలాగే జిల్లేడుకు అర్కపాత్రము అని పేరు. ఈ విశేషమైన పర్వదినమున అర్కనామము కలిగిన సూర్యనారాయణుడికి ఎంతో ప్రీతికరమైన శ్వేత అర్కపత్రములు, అంటే తెల్ల జిల్లేడు ఆకులండి. 7 తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి తలపై, భుజాలపై, హృదయంపై ఉంచి తలస్నానం చేయాలి. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యున్ని దర్శనం చేసుకొని సప్తమి స్నాన శ్లోకం చదువుకోవాలి. సప్తమి స్నాన శ్లోకము: సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి. ఈ శ్లోకం చదువుతూ రథసప్తమి రోజు స్నానం అనేది చేయాలి. ఇలా 7 జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయటం వలన కర్మన చేసిన పాపాలు, జన్మజన్మల పాపాలు, తెలిసి తెలియక చేసిన 7 రకాల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వలన దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే చర్మ వ్యాధుల నుండి, అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న చిక్కుడు రథానికి గంధము, బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు పీఠం మీద ఈ విధంగా రాగి ప్లేటు పెట్టుకొని
దాని మీద 7 జిల్లేడు ఆకులను పెట్టి చిక్కుడు రథాన్ని పెడుతున్నాను. పీఠం పెట్టని వారు ఈ విధంగా రథాన్ని చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. జిల్లేడు ఆకులు లేకపోతే వాటి ప్లేసులో తమలపాకులు కానీ చిక్కుడు ఆకులు కానీ పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపాన్ని పెడుతున్నాను. దానికోసము ముందుగా 7 జిల్లేడు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి వాటికి గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. అయితే రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకు రథసప్తమి అనే పేరు వచ్చింది అని కూడా చెబుతారండి. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. అంటే ఆరోగ్యము సూర్యుని ఆధీనము, ఆయన ఆరోగ్య ప్రదాత అని అర్థము. అందుకే ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్యారాధన చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యారాధన వలన ఆరోగ్యము, తేజస్సు, బలము లభిస్తాయి. జిల్లేడు ఆకులకు గంధము బొట్టు పెట్టి అలంకరించుకున్న తరువాత పీఠం మీద చిక్కుడు రథానికి మరొక పక్కన ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేటు పెట్టుకొని గంధము బొట్టుతో అలంకరించిన జిల్లేడు ఆకులను పరుచుకోవాలి. ఈ దీపాన్ని పీఠం మీద వెలిగించవచ్చు, లేదంటే పీఠం ముందైనా లేదంటే పీఠం పక్కన కూడా వెలిగించుకోవచ్చు. నేను పీఠం మీద ఒక పక్కన రథాన్ని పెట్టాను, మరొక పక్కన ఈ దీపాన్ని పెడుతున్నాను. ఈ విధంగా జిల్లేడు ఆకులు పరుచుకున్న తరువాత దాని మీద ఒక తమలపాకు కానీ లేదంటే జిల్లేడు ఆకైనా సరే పర్వాలేదండి, దానికి కూడా గంధము బొట్టు పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద గుప్పెడు గోధుమలు కానీ లేదంటే 3 గుప్పెళ్ళు లేదా 5 గుప్పెళ్ళు ఇలా ఎన్నైనా పోసుకోవచ్చు. ఈ దీపంలోకి మొత్తము 7 వత్తులను సిద్ధం చేసుకోవాలి. వత్తులను ఇలా విడివిడిగా అయినా పెట్టవచ్చు, లేదంటే 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి కూడా దీపాన్ని అఖండ దీపంలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 7 వత్తులను విడివిడిగా పెడుతున్నానండి. దీపం కోసం ఇత్తడి ప్రమిదను కానీ లేదంటే మట్టి ప్రమిదను కానీ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద ప్రమిదను పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి. రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఈ దీపాన్ని ఎందుకు పెడతారు అంటే సూర్య భగవానుడికి గోధుమలంటే అత్యంత ప్రీతికరము. గోధుమలను సిరిధాన్యాలు అని కూడా అంటారండి. రథసప్తమి రోజున ఈ విధంగా సిరిధాన్యాల మీద దీపం పెట్టడం వలన మన ఇంట్లో ఆహారానికి, సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అనే నమ్మకంతో ఈరోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తారు. అదేవిధంగా రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని వండి సమర్పించాలండి. సూర్యుడికి ఎదురుగా కట్టెల పొయ్యి పెట్టి అందులో ఆవు పేడతో చేసిన ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి పొయ్యి మీద ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ పెట్టి ముందుగా గిన్నెలో ఆవు పాలు పోసి రథసప్తమి రోజు తప్పకుండా పాలను పొంగనివ్వాలి. పాలు పొంగించిన తరువాత దానిలో బియ్యము, బెల్లము, నెయ్యి వేసి పరమాన్నం చేయాలి. అయితే కట్టెల పొయ్యి పెట్టి పరమాన్నం చేయటానికి అందరికీ అవకాశం ఉండదు కదండి. అవకాశం ఉన్నవారు ఆ విధంగానే చేసుకోవచ్చు. అవకాశం లేని వారు ఇంట్లో స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. గోధుమల దీపాన్ని పూలతో ఇలా అలంకరించుకున్న తరువాత ముగ్గుతో వేసుకున్న సూర్య భగవానుడి రూపాన్ని కూడా పూలతో అలంకరించుకుంటున్నానండి. పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చే సప్తమి కాబట్టి రథసప్తమి రోజు వండే పరమాన్నంలో కొత్త బియ్యం వాడతారండి. బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నాన్ని వండుతారు. సూర్య భగవానుడిని రేగుపండుతో పోలుస్తారు. రేగుపండును అర్కఫలము అని పిలుస్తారు కాబట్టి ఈ రోజున నైవేద్యంలో రేగుపండ్లను కూడా సమర్పిస్తే చాలా మంచిది. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత మనసులో వినాయకుడిని తలుచుకొని ముందుగా దీపారాధన చేసి తరువాత గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఈరోజు సూర్యదేవుణ్ణి షోడశోపచారాలతో పూజించాలండి. అలాగే ఈరోజు తప్పకుండా ఆదిత్య హృదయము, సూర్య స్తోత్రము, సూర్యాష్టకము, సూర్య సహస్రము, నవగ్రహ స్తోత్రము, గాయత్రి జపము తప్పకుండా పారాయణం చేయాలి. అలాగే ప్రత్యేకంగా చేసిన పరమాన్నాన్ని
చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పరమాన్నంతో పాటు రేగు పండ్లను కూడా నివేదించాలండి. ఆయుర్వేదం పరంగా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి శక్తిని ఇస్తాయి. అలాగే కఫరోగ, పిత్తబుద్ధి మాంద్యాలను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పండ్లకు ఉంటుంది. అందుకే ఈరోజు ప్రసాదం కూడా చిక్కుడు ఆకుల్లో తింటే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు పూజ చేసుకున్న వారు తరిగిన కూరగాయలు తినకూడదండి. అలాగే ఈరోజు ఒక్కపూట భోజనం చెయ్యాలి. ఉప్పు లేకుండా భోజనం చేస్తే చాలా మంచిదండి. ఒక్క రథసప్తమి రోజే కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము ఉప్పు లేకుండా ఒక్కపూట భోజనం చేసి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. ఈ విధంగా సూర్యారాధన చేయటం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు వంశవృద్ధి అనేది చేకూరుతుంది. చూశారు కదండి, రథసప్తమి రోజు సూర్యదేవుణ్ణి ఏ విధంగా పూజించాలి, ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.